భారతీయ చలనచిత్ర పరిశ్రమ దేశభక్తి మరియు చారిత్రక సంఘటనలను శక్తివంతమైన కథలుగా మలచడంలో ముందుంటుంది. ముఖ్యంగా భారత్ పాక్ యుద్ధాలు మరియు వాటి ప్రభావంపై అనేక చిత్రాలు వచ్చాయి. నేటి ప్రత్యేక కథనంలో అలాంటి కొన్ని ముఖ్యమైన సినిమాలను పరిశీలిద్దాం. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ప్రతీకార గాథ 2019లో విడుదలైన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం 2016లో ఉరిలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం జరిపిన మెరుపు దాడిల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. సైనికుల యొక్క ధైర్యం, వారి వ్యూహాలు మరియు దేశభక్తిని ఈ చిత్రం అద్భుతంగా చిత్రీకరించింది. యువత ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలను అర్పించే సైనికుల పట్ల గర్వాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ది కశ్మీర్ ఫైల్స్ వేదన యొక్క దృశ్యం. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1990లలో కశ్మీర్ పండితులు ఎదుర్కొన్న భయానకమైన హింస మరియు వారి నిర్వాసితుల జీవితాలను ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం చూసిన వారిని కదిలించింది. ఆనాటి పరిస్థితులు, హింస మరియు ప్రజల యొక్క బాధను ఈ చిత్రం స్పష్టంగా చూపింది. చాలా మందికి ఆ సమయంలో జరిగిన విషాదం ఈ చిత్రం ద్వారా తెలిసింది. ఈ చిత్రం అనేక చర్చలకు కూడా దారితీసింది. ఇతర యుద్ధ సినిమాలు చారిత్రక దృక్పథం ఏంటో చూద్దాం. భారత్ పాక్ యుద్ధాల నేపథ్యంలో వచ్చిన ఇతర ముఖ్యమైన చిత్రాలలో బోర్డర్ ఒకటి. 1971 యుద్ధంలో లాంగ్ వాలా పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అలాగే ఎల్ఓసి కార్గిల్ యుద్ధం యొక్క భయానక పరిస్థితులను ప్రతిబింబించింది. రాజీ చిత్రం 1971 యుద్ధ నేపథ్యంలో ఒక భారతీయ గూఢాచారిణి యొక్క సాహసోపేతమైన కథను వివరించింది. షేర్షా కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా యొక్క జీవితాన్ని మరియు ఆయన త్యాగాన్ని అద్భుతంగా చూపింది. భూజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా 1971 యుద్ధంలో భూజ్ ఎయిర్ ఫీల్డ్ ను కాపాడిన సాధారణ ప్రజల యొక్క ధైర్యాన్ని చాటి చెప్పింది. గదర్ మరియు గదర్ 2 వంటి చిత్రాలు భారత్ పాక్ విభజన నాటి ప్రేమ కథల ద్వారా ఆనాటి పరిస్థితులను వివరిస్తాయి. యుద్ధం యొక్క ముఖాలు, విభిన్న కోణాలు తెలుసుకుందాం. ఈ సినిమాలు భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణల యొక్క విభిన్న కోణాలను మనకు తెలియజేస్తాయి. కొన్ని చిత్రాలు సైనికుల ధైర్యాన్ని, పోరాట పటిమను చూపిస్తే మరికొన్ని యుద్ధం వల్ల కలిగే నష్టం మరియు మానవతావాద సంక్షోభాన్ని ప్రతిబింబిస్తాయి. ఉరి వంటి సినిమాలు తక్షణ ప్రతీకారం యొక్క భావోద్వేగాన్ని రేకెత్తిస్తే ది కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు చారిత్రక తప్పిదాలను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఈ సినిమాలు భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణల యొక్క వివిధ కోణాలను ప్రేక్షకులకు అందిస్తాయి. ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మన చరిత్రను మరియు దేశం యొక్క పోరాటాలను గుర్తు చేసుకునేందుకు కూడా ఉపయోగపడతాయి.